ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆ వెంటనే ఆర్డినెన్స్ అని, ఆ వెంటనే జీవో అని. వీళ్ళేందంటే చేసే ఉద్దేశం లేక బీసీ సమాజాన్ని మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆడినటువంటి నాటకం. దీంట్లో ప్రధానమైనటువంటి భూమిక భారతీయ జనతా పార్టీది కూడా ఉంది. ఎందుకంటే 9th షెడ్యూల్లో పెట్టాలే వాళ్ళు. ఈరోజు విచిత్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బంధుకు అందరు సపోర్ట్ చేసి అందరు రోడ్డు మీదకి వచ్చారు. మరి సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది రోడ్డు మీదకు అర్థం కాలేదు, బీజేపీ కూడా ఎందుకు వచ్చింది అర్థం కాలేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సమాజం మేమెంత ఉన్నామో మాకంతా కావాలనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నాం. ఈ ఉద్యమం ఆగదు. ఈ ఉద్యమము చాలా తీవ్ర స్థాయిలో భవిష్యత్తులో ముందుకెళ్తుంది. రేపు 42% రిజర్వేషన్లు అయిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్లు జరపాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మీరు మోసపూరితమైనటువంటి హామీలు, కోర్టుకు వేరు, ఏదో మంత్రులు నాయకులు అందరు కలిసిపోయారు, ఏం సాధిస్తామని వేరు, అది చెల్లరు అని చెప్పి లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, కొట్టేస్తారని కూడా చెప్తున్నారు. కానీ ప్రజల్ని మభ్య పెట్టడానికి గవర్నమెంట్ మీద 20 నెలల నుంచి బాగా యాంటీ ఉన్నది. ఆ యాంటీని కవర్ చేయాలంటే ఈ యొక్క కొత్త డ్రామాని తెరపైకి తీసుకొచ్చి మోసం చేయాలనేటువంటి ప్రయత్నం. ఈరోజు మా బిడ్డలు బాగా చదువుకున్నారు, ఈరోజు కోట్లలో కూడా మా బిడ్డలు ఉన్నారు. అందరూ కూడా చెప్తుంది అదే, ఇది 9th షెడ్యూల్లో పెట్టాలి, పార్లమెంట్ అనే చట్టం కావాలి అని చెప్పి. కానీ జంతర్ మంతర్ దగ్గర డ్రామా నడిపించారు. మరి పార్లమెంట్ జరుగుతున్నప్పుడు జంతర్ మంతర్ డ్రామా అక్కడ మీ రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలే, మీ మల్లికార్జున్ ఖర్గే గారు ఎందుకు రాలే, మీ సోనియా గాంధీ గారు ఎందుకు రాలే? రెండోది, అక్కడ పార్లమెంట్లో అడ్జర్న్మెంట్ మోషన్ ఏమన్నా ఇచ్చిర్రా, పార్లమెంట్ని స్టాలు చేసిర్రా, ఉభయ సభల్ని స్టాలు చేసిర్రా? ఏమి చేయకుండా ప్రజల్ని మోసపుచ్చుదాం, ఈ బీసీ సమాజాన్ని మోసం చేస్తామని మీరు ఈ ప్లాన్ అంతా చేసారు. తప్పకుండా మిమ్మల్ని పొందబెట్టడానికి ఈ సమాజం అంతా లేచి కూర్చుంది. బిడ్డ జాగ్రత్తగా ఉండండి. తెలంగాణ మొత్తం కదిలొచ్చింది, కానీ కేసీఆర్ ఎందుకు ఏ ఛానల్ మీద, ఏ ఛానల్ డిమాండ్ ఏ రకంగా చేస్తున్నారు? కాంగ్రెస్ కదిలి వచ్చింది కదా, ఏడు ముఖ్యమంత్రి రెడ్డి, రాహుల్ గాంధీ వచ్చిందమ్మన్నా, ఏడు ముఖ్యమంత్రి రెడ్డి ఏది పడుతుంది అటు కూడా ఏందా? మేము మాట్లాడుతుంది మా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం. మా ఆత్మగౌరవం కోసం మేము పోరాటం చేస్తున్నాం. కానీ ఒకటి మాత్రం, ఇది ఆరని మంట, ఇప్పుడు ప్రారంభమైంది, ఇది అంతం కాదు, ఆరంభం అనేది మీరు చూడబోతారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వరకు భూకంపం సృష్టిస్తాం. బిడ్డ జాగ్రత్త, తస్మత్ జాగ్రత్తగా ఉండండి. లేకపోతే ఈ సమాజం లేచి తిరగబడ్డదనుకో మీరెవరు మిగలరు అనేటువంటి విషయాన్ని కూడా మిమ్మల్ని రాజకీయంగా పొందబెడతామని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నారు. ఇప్పుడు మేమందరం కూర్చొని మాట్లాడుకొని పెద్దలందరూ ఉన్నారు, అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత భవిష్యత్తు కార్యాచరణ కూడా ఉంటుంది. కామారెడ్డి డిక్లరేషన్ అంటే చాలా వరకు చెప్పిండ్రు. కామారెడ్డి డిక్లరేషన్ అంటే ఓన్లీ 42% కాదు, విద్యా ఉద్యోగాలు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి. ఆ బిల్ కూడా పాస్ అయింది. ఢిల్లీకి పంపించి ధర్నా చేసి చేతులు దులుపుకుంటే కాదు, పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేంత వరకు ఈ 3 బిల్లులు విద్యా ఉద్యోగాలు రాజకీయ రిజర్వేషన్తో పాటుగా మీరు పార్లమెంటుకు అసెంబ్లీకి సంబంధం లేకుండా అనేక హామీలు ఇచ్చిండ్రు. బడ్జెట్ కావచ్చు, కాంట్రాక్టర్ రిజర్వేషన్ కావచ్చు, మంత్రి పదవులు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఇలా ఏం చేయకుండా ఉట్టి జీవో ఇచ్చి, జీవో చెల్లదని చెప్పిన జీవో ఇచ్చి ప్రజలను మోసం చేసి మళ్ళీ ఉల్టా మీరే ధర్నాలు చేసి మీరే బంధువులో పాల్గొనమంటే ఎట్లా నమ్ముతారు? ఇలా ధర్నా చట్టబద్ధత అంటే ఎక్కడ పార్లమెంట్లో పెట్టాలి. పార్లమెంట్లో ఎవరు పెట్టాలి, ఎవరు కొట్లాడాలి? కాంగ్రెస్ కొట్లాడాలి, భారతీయ జనతా పార్టీ బీజేపీ ఆమోదం తెలపాలి. వీళ్ళు ఇద్దరు అనుకుంటే ఒక 2 రోజులు అయ్యే పనికి ఇలా తెలంగాణ ప్రజల చెవుల పువ్వు పెట్టి మేమందరం మద్దతు అంటే ఏమిటికి మద్దతు? బంధుకు మద్దతా? బంధుకు మద్దతు ఇస్తే సరిపోతుందా? మీరు చట్టబద్ధతతో ఇస్తామన్నారు, లక్కీ డీపీఎస్సీలు రిజర్వేషన్ ఖరారైనాయి, చాలా మంది నామినేషన్ కూడా వేసిండ్రు. ప్రజల జీవితాలతో చిలకాటం ఆడొద్దు,
ఖచ్చితంగా చట్టబద్ధత ఇవ్వాలి, రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్ కార్యాచరణ మేము మాట్లాడతాం, త్వరలోనే మాట్లాడి ఇది నిరంతరం కొనసాగుతుంది. నిరంతరం మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి, మీది బాధ్యత. ఎట్లా అని మమ్మల్ని అడగొద్దు. ఏ హామీ ఇచ్చిండ్రో అవి అమలు చేసే బాధ్యత మీది, చట్టబద్ధత కల్పించేది మీది. టీఆర్ఎస్ పార్టీ ఎప్పటి వరకు వెంటాడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్స్ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా చేస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేయడమే ప్రక్రియగా పెట్టుకున్నది. మీ చేతిలో లేని హామీలు, మీ చేతిలో లేని అన్ని హామీలు ఇస్తున్నారు. రాష్ట్రపతి గారికి మీ అసెంబ్లీలో బిల్లు 2014లోనే బీఆర్ఎస్ పార్టీ పెట్టింది. 33% మహిళా రిజర్వేషన్, 33% బీసీలకు రిజర్వేషన్. కేసీఆర్ గారు మొట్టమొదటి అసెంబ్లీలో బిల్లు పెట్టి పార్లమెంటు పంపడం జరిగింది. అప్పటి నుంచి పెండింగ్ ఉంది. అవన్నీ తెలిసి కూడా 2018-19లో మళ్ళీ కేసీఆర్ గారు ఆర్డినెన్స్ ద్వారా, జియో ద్వారా ప్రయత్నం చేశారని తెలిసి కూడా మేము అట్లా చేయం. మాది 140 కాంగ్రెస్ పార్టీ చరిత్ర గల పార్టీ. మేము ఖచ్చితంగా 42% ఇస్తాం. మా వ్యూహాలు మాకున్నాయని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జంతర్ మంతర్లో దీక్ష పెట్టి ఇక్కడ అయ్యేది లేదు, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయినాకనే బీసీలకు న్యాయం జరుగుతుంది, రిజర్వేషన్లు అమలవుతుందని చెప్పి మళ్ళీ వెంటనే వచ్చి 42% జీవో ఇచ్చి అది కోర్టులో కొట్టేస్తారని తెలిసి కూడా మోసం జీవో ఇచ్చి చెల్లని రూపాయికి గీతలు ఎక్కువలాగా జీవోతో పాటు మండలాలు, జడ్పీటీసీలు రిజర్వేషన్లు కూడా 42% కేటాయించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారో అది కోర్టులో కొట్టుడు పోయింది. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి కూడా డిస్మిస్ అయింది. మళ్ళీ ఇంకా మేము కట్టుబడి ఉన్నామని చెప్తారు. మేము దానికే మద్దతు అని చెప్తారు. మీరు కూడా బంద్ పాటిస్తూ, వాళ్ళు కూడా బంద్ పాటిస్తున్నారు. ఈ ప్రజలు ఏమనుకోవాలి మిమ్మల్ని? ఖచ్చితంగా బీసీలకు మంట పుట్టింది, కోపం వస్తుంది. దాంట్లో ఖచ్చితంగా మాడి మసైపోవడం ఖాయం కాంగ్రెస్ పార్టీ. ఇది మీ మీదనే మేము తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ బంద్కు పిలిపించాం. బీసీజేఏసీ ఇచ్చిన పిలుపుకు మద్దతుగా ప్రకటించాం. మేము ఖచ్చితంగా కూడా మీరు చేయాల్సిన పని, మీ ఇండియా కూటమిలో 240 మంది దాకా ఎంపీలు ఉన్నారు. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రయత్నం చేయాలి, షెడ్యూల్ 9 ప్రకారం పెట్టాలి, లేదా చట్టం తయారు చేయాలి. బీసీ రిజర్వేషన్ అప్పుడు వస్తుంది. మీరు ఇట్లా చేసుకుంటూ పోతే రాదు. మీ చేతులు ఉన్న హామీలు ఏటా 20,000 కోట్ల బడ్జెట్ పెట్టారు. మీ చేతులు ఉన్న కార్పొరేషన్లు ఇవ్వరు. మీరు ప్రకటించిన కార్పొరేషన్లకు 50 కోట్ల రూపాయలు 18 కార్పొరేషన్లు ప్రకటించారు. వాటికి ఒక్క నయా పైసా ఇవ్వలేదు. మీ చేతుల్లో ఉద్యోగాలు ఇవ్వరు, మంత్రి పదవులు ఇవ్వరు. ఒక ఆపులకు మంత్రి పదవి ఉండదు, యాదవులకు ఉండదు, ముస్లింలకు ఉండదు, లంబాడి సోదరులకు ఉండదు. మీరు మాత్రం అన్ని అనుభవిస్తూ బీసీలకు మాత్రం ఏమీ చేయకుండా ఇది 42% బీసీల రిజర్వేషన్ మోసమే. దీన్ని ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రం బంద్కు పిలిపించినాం. థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు బంద్ పిలుపు సందర్భంగా ఇలా క్రాస్ రోడ్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ బీసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేశాడు. తనకు మనస్ఫూర్తిగా రిజర్వేషన్లు ఇవ్వాలి అనేది ఉంటే దాన్ని చట్టబద్ధతతోటి ఇస్తే అందరు కూడా హర్షించేవారు. కానీ ఇది ఎదుబడి కాదని తెలిసి కూడా దీన్ని చట్టపరంగా చేయకుండా ఆకుండా ఈ 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే వరకు మేము పోరాటం చేస్తాం.
కాంగ్రెస్ పార్టీ జీవోల పేరు మీద ఇవాళ ఎన్నికలు పోవాలని చెప్పి తెలంగాణ ప్రజలు మభ్యపెట్టాలని ఉద్దేశంతో జీవో నెంబర్ 9 ఇచ్చి ఇవాళ కోట్ల లెవెల్ నాటకం ఆడుతున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ కనుక చిత్తశుద్ధి ఉండే అంటే 42% అమలు చేస్తానని ఆలోచన ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఉండేది ఉంటే ఇవాళ హైకోర్టులో పిటిషన్ వేసిన మహమూద్ రెడ్డితో ఎందుకు ప్రభుత్వం చర్చలు జరపాలని చెప్పి వాళ్ళు మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, ఎవరు వ్యతిరేకంగా పిటిషన్ లేకుండా చూడాలని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవాళ తన సామాజిక వర్గానికి సంబంధించిన మహమూద్ రెడ్డి గారు పిటిషన్ ఇస్తే ఎందుకు ఇవాళ మంత్రుల బృందం ఎందుకు ఇవాళ మహమూద్ రెడ్డితో ఇవాళ చర్చ జరపలేదు? బీసీ రిజర్వేషన్లకు అడ్డంగా ఉన్న హైకోర్టులో పిటిషన్లు విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఎందుకు ప్రభుత్వం అప్పీల్ చేయలేదు అంటే ఇవాళ 42% రిజర్వేషన్ అమలు చేయడం ఇవాళ ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదు, కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని చాలా స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి బీసీ సమాజం అని చెప్పి ఇవాళ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము చట్ట ప్రకారమే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ 2.5 సంవత్సరాల్లో పూటకో మాట చెప్తి ఒక రోజు ఆర్డినెన్స్ అంటది, ఒక రోజు జీవో అంటది, ఒక రోజు ఢిల్లీలో ధర్నా అంటది చెప్పి ఈ రోజు బీసీలను మోసం చేసే విధంగా చేస్తున్నాయి. ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలు రెండు కుమ్మక్కై ఈ రోజు బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నాయి. 333 ప్రకారము రాజ్యాంగ సవరణ చేస్తేనే మాత్రమే సాధ్యమైందని తెలిసినప్పటికీ కూడా ఈ రెండు కాంగ్రెస్ జాతీయ పార్టీలు నాటకాలు ఆడుతూ ఈ రోజు బీసీలను మోసం చేస్తున్నాయి. తక్షణమే పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి 42% చట్టబద్ధంగా కల్పించాలి. లేని పక్షంలో బీసీ సమాజం ఈ రెండు జాతీయ పార్టీలకు తగిన బుద్ధి చెప్తాయని తెలియజేస్తున్నాం. ఇవాళ రాజకీయాలకు అతీతంగా 42% బీసీలకు రిజర్వేషన్ అన్నటువంటి బంధు సంపూర్ణంగా తెలంగాణ అనూహ్యంగా జరిగింది. తెలంగాణ ఉద్యమ తరహాలో బీసీ ఉద్యమాన్ని బీఆర్ఎస్ పార్టీ ముందుండి భుజాలకెత్తుకొని ముందుకు తీసుకుపోతుంది. రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీసీల పట్ల చేస్తున్నటువంటి మోసాన్ని ఎండగట్టడం ద్వారా తెలంగాణ ఉద్యమ తరహాలో దీన్ని ముందుకు తీసుకుపోతాము. ఎందుకంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్తున్నాం, బీసీ ఉద్యమకారులుగా మేము చెప్తున్నాం, తెలంగాణ ఉద్యమకారులుగా చెప్తున్నాం. రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో పొందుపరిస్తే తప్ప ఈ 42% రిజర్వేషన్లు నిలబడవు. ఆ విధంగా చేయండి, మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పేసి మేము ఆ టీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ఒకసారి జీవో అన్నది, ఒకసారి ఆర్డినెన్స్ అంటది, ఒకసారి చట్టం అంటది, ఒకసారి ఇంకోటి అంటది, ఎప్పటికప్పుడు మోసం చేస్తుంటే ఇక నిన్నతోటి ఏంది కాంగ్రెస్ చేసింది నయా వంచన నయా మోసం అని మొన్న సుప్రీంకోర్టు తీర్పుతోటి చాలా స్పష్టంగా తేలిపోయింది. కాబట్టి ఇప్పటికైనా బీసీ సమాజం ఈ రెండు జాతీయ పార్టీల మోసాన్ని పసిగట్టిక మనకి మిగిలింది తెలంగాణ ఉద్యమ తరహాలో బీసీ ఉద్యమాన్ని తీసుకుపోవటమే. దానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ముందు నిలబడి నడిపించడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ ఖచ్చితంగా రాజీ లేకుండా మనం అంతిమంగా 42% రిజర్వేషన్ సాధించుకునేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిద్దామని చెప్పేసి చెప్తాం. ఈరోజు కాంగ్రెస్ బీజేపీ చేస్తున్నటువంటి మోసాన్ని ఎండగడుతూ ఇవాళ ప్రతి బీసీ బిడ్డ ఇవాళ రోడ్డు మీదకి వచ్చింది. బీసీ బంద్ ఫర్ జస్టిస్ పేరిట జరుగుతున్నటువంటి యొక్క తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బంద్లో ప్రతి ఒక్క బీసీ బిడ్డ మేమెంతో మాకెంత అని చెప్పేసి మాకంత కావాలని ఇలా డిమాండ్ చేస్తూ ప్రతి బిడ్డ ఇలా రోడ్డు మీదకి వచ్చింది. ఇలా బీజేపీ బంద్ పిలుపులో పాల్గొంటే వాళ్ళని చూసి నవ్వుతూ ఉన్నారు ప్రజలు. కాంగ్రెస్ బంద్ పిలుపులో పాల్గొంటే నవ్వుతూ ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది వాళ్ళే, ఇలా రాష్ట్రంలో అధికారంలో ఉన్నది వాళ్ళే అధికారంలో ఉండి వాళ్ళే బంద్ పిలుపు పెడితే ఇది అసలు ఎవరిని మోసం చేస్తున్నారు? ఇవాళ బీసీ బిడ్డలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఇప్పటికే మోసపోయారు, ఇప్పటికే దగాపడ్డారు. ఈ నయవంచనను ఎండగడుతూ ఇవాళ రోడ్డు మీదకి వచ్చారు. రేపు రాబోయే కాలంలో ఈ బీసీ నినాదంతో ఇవాళ కాంగ్రెస్ మరియు బీజేపీలు భూస్థాపితం కాక తప్పదు అని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికలలో 42% రిజర్వేషన్ను అమలు చేసిన తర్వాతనే ఎన్నికల్లోకి పోవాలి. లేకపోతే అడుగడుగునా ప్రతి బీసీ బిడ్డ ఈ యొక్క ప్రభుత్వాన్ని, ఈ యొక్క బీజేపీ పార్టీని నిలదీయడానికి సిద్ధమయ్యారనే దానికి హెచ్చరికనే ఈ యొక్క బంద్ పిలుపని మేము తెలియజేస్తా ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ కానీ ఈరోజు రెండు పార్టీలు కలిసి గత 2 సంవత్సరాల నుంచి బీసీ వర్గాలను
జీవోల పేరిట, ఆర్డినెన్స్ పేరిట, ధర్నాల పేరిట ఢిల్లీలో డ్రామాలు చేస్తూ దాగా చేసింది కాబట్టి ఈరోజు బీసీ వర్గాలలో ఒక సహనం కోల్పోయి ఓపిక నశించి ఈ రెండు పార్టీలు చేసే మోసానికి నిరసనగా ఈరోజు ప్రజలందరూ కూడా బీసీ సంఘాలన్నీ కూడా బీసీ వర్గాలన్నీ కూడా ఈరోజు వీళ్ళపై రావడం జరిగింది. మరి మీకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉండేది ఉంటే ఈ రెండు పార్టీలు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ ప్రభుత్వం రెండు గనుక ఒక గంట సేపు కూర్చున్నట్టయితే పార్లమెంట్లో రాజ్యసభలో ఖచ్చితంగా మరి రాజ్యాంగబద్ధంగా 9 షెడ్యూల్లో మరి చేర్చి ఈరోజు 42% చట్టబద్ధత కావాలని మేము మా బీసీ వర్గాలు కోరుతున్నది. కానీ ఈరోజు దీన్ని కావాలని మీరు మీ చేతిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి 20,000 కోట్ల బడ్జెట్ అది చేయలేదు, 40% కాంట్రాక్ట్ అది కాలేదు. చివరికి మా బీసీ విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుతుంటే వాళ్ళకి రీఎంబర్స్మెంట్ రాక పిల్లల తల్లిదండ్రులు పిల్లలందరూ కూడా విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు బీసీ వర్గాలను విద్యకు దూరం చేస్తున్నారు, ఉద్యోగాలకు దూరం చేస్తున్నారు, రాజకీయంగా కూడా మీరు ఇస్తా అన్నటువంటి 42% కాలేదు. కాబట్టి ఈ ఉద్యమం ఇక ఆగదు, ఇది ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా మా గమ్యం చేరే వరకు ఢిల్లీ వరకు తీసుకుపోతాము. కేవలం స్థానిక సంస్థ ఎన్నికలలో కాదు, చట్ట సభలలో కూడా 42%, ఇటు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మా చట్టబద్ధత మరియు ఈ 42% వచ్చే వరకు కూడా మా ఈ పోరాటం కొనసాగుతుంది. కేసీఆర్ గారు చూపెట్టినటువంటి బాటలోనే శాంతియుతంగా దశల వారికి ఉద్యమం కొనసాగుతుంది. నిజంగా ఆ రోజు కేసీఆర్ గారు ఇద్దరు పార్లమెంట్ సభ్యులతోని అన్ని పార్టీలను కల్పించి ఈరోజు తెలంగాణ ఏ తీరుగా సాధించారో అదే తీరుగా ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో 42% మేము సాధిస్తాం. ఇది స్థానిక ఎన్నికలు కాదు, చట్ట సభలలో కూడా మా వాటా మాకు వచ్చే వరకు పోరాటం కొనసాగుతుంది సందర్భంగా హెచ్చరిస్తాం. ఇవాళ ఈ రోజు బంద్ ఏదైతే ఉందో ఈ బంద్ బీసీ సంఘాలు, బీసీ నాయకులు, బీసీలందరూ కూడా బీసీ జేఏసీగా ఏర్పడి ఇవాళ ఈ బంద్ను కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ ఇవాళ ఈ బంద్ను పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ బంద్కు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో మేము 42% ఇస్తామని డిక్లరేషన్ చేసింది. అదే ఇవాళ బీజేపీ ఏమో సెంట్రల్లో అది ఇవ్వవలసినటువంటి పార్టీ. ఈ రెండు పార్టీలు కూడా ఇవ్వకుండా ఇవాళ ఆర్డినెన్స్ అనే పేరు మీద ఇవాళ కపట నాటకం ఆడి ఇవాళ బీసీలను మరొక్కసారి మోసం చేయాలని కుట్ర చేస్తున్న ఈ రెండు పార్టీలు కూడా ఇవాళ బీసీలు ఇచ్చిన పిలుపులో అసలు నైతిక హక్కు లేదు వాళ్ళు బంద్లో పాల్గొనడానికి, కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ. కానీ ఇవాళ ప్రజలందరూ కూడా బీసీ సంఘాల నాయకులు, బీసీ కులాల వాళ్ళు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ బీసీలు ఏమడిగిర్రు, మేమెంతో మాకంతా 42% అడగలేదు, నువ్వే ఇస్తామన్నావు, మరి ఎందుకు ఇస్తలేవు బిడ్డ, మళ్ళీ ఎందుకు డ్రామాలు ఆడుతున్నావు, అందుకన్నది ఇస్తన్నది నువ్వు, ఇయ్యవలసింది బీజేపీ. మీకు వీళ్ళ బంద్లో పాల్గొనే రైట్ లేదు, రోడ్ల మీదకి వచ్చి డ్రామాలు చేస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధితోటి ఇవాళ బీసీలకు రావాల్సినటువంటి వాటా ఏదైతుందో బీసీలు ఏదైతే కొట్లాడుతున్నారో ఆ కొట్లాడుతున్నటువంటి దానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నది. ఖచ్చితంగా రేపు బీసీలకు అండగా నిలబడవలసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మాకు కావాల్సింది స్థానిక సంస్థలలో, చట్ట సభలలో, అదేవిధంగా విద్యలో, ఉద్యోగ రంగాలలో మేము ఎంతమంది ఉన్నామో, మా జనాభా ఎంత ఉందో జనాభాకు సరిపోను ఇవాళ మాకు రిజర్వేషన్లు కావాలి. అంతే తప్ప మా హక్కుల కోసం కొట్లాడడం అనేది ఇది ప్రారంభం మాత్రమే బిడ్డ. రేపు రాబో మా హక్కుల కోసం సాధించుకునేంత వరకు ఇవాళ బీసీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీలు ఏదైతే కుట్ర చేస్తున్నాయో ఆ కుట్రలను ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ తిప్పికొడుతుంది. బీసీలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామాలను చూస్తే 100 ఎలకలు తిన్న పిల్లి వచ్చి సంతాసభ పెట్టినట్టు ఉంది, అంతకుడే వచ్చి సంతాసభ పెట్టినట్టు ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ తీరు చూస్తూ ఉంటే డెఫినెట్ గా ఇలా బంద్ చేస్తామని చెప్పేసి బంద్లో మీరు పాల్గొంటారు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఎందుకు 42% రిజర్వేషన్ ఎగ్గొట్టేందుకు బంద్లో పాల్గొంటారా మీరు? ఇలా 22 నెలలుగా బీసీలను మోసం చేసేందుకు బంద్లో పాల్గొంటారా మీరు? 22 నెలలుగా క్యాబినెట్ లో 42% ప్రకారం 7 మంత్రులు రావాలి, ఏనందుకు పాల్గొంటారా?
బడ్జెట్ లో 20 కోట్లు కేటాయిస్తామని చెప్పి 7 కోట్లు కేటాయించి మోసం చేసినందుకు మీరు బంద్లో పాల్గొంటుర్రా? ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయనందుకు మీరు బంద్లో పాల్గొంటుర్రా? సంచార జాతులకు ఉపవర్గీకరణ చేసి రిజర్వేషన్నందుకు ఏనందుకు బంద్లో పాల్గొంటున్నారా? ఇలా బీసీలను మరొకసారి మోసం చేయనందుకు బంద్లో పాల్గొంటుర్రా? హైకోర్టులో డ్రామాలు ఆడినందుకు బంద్లో పాల్గొంటుర్రా? సుప్రీంకోర్టు మీకు చంప చెల్లు అనేటట్టు స్పెషల్ పిటిషన్ కొట్టేసినందుకు బంద్లో పాల్గొంటుర్రా? ఎందుకు పాల్గొంటారు కాంగ్రెస్ బంద్లో? అంటే మేము మోసం చేస్తూనే ఉంటాం, మోసం చేసిన వాళ్ళు వచ్చి బంద్లో పాల్గొంటాం. ఇది ఎక్కడి నుంచి సిగ్గురా నాయన? రాజకీయాల్లో సిగ్గుపడతా ఉన్నాయి మిమ్మల్ని చూసి. ఊసర వల్లే సిగ్గుపడుతున్నట్ట, మేమే రంగులు మారుతాం కదా. మాకంటే ఎక్కువ రంగులు మార్చే కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణలో ఉన్నారు. వాళ్ళు రేవంత్ రెడ్డి రూపంలో అని చెప్పేసి ఊసర వాళ్ళు సిగ్గులు పడుతున్నాయట. ఎందుకు బంద్లో పాల్గొంటారు మీరు? అన్యాయం చేసేందుకు బంద్ పాల్గొంటారా? బీసీలకు 40% రిజర్వేషన్ ఎగ్గొట్టేందుకు బంద్లో పాల్గొంటారా? మరి బీసీలకు మంత్రిత్వ శాఖ ఇయ్యేందుకు బంద్లో పాల్గొంటారా? బీసీలకు ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇయ్యేందుకు బంద్లో పాల్గొంటారా? హైకోర్టులో డ్రామాలు ఆడినందుకు బంద్లో పాల్గొంటారా? సుప్రీంకోర్టుపై చంప చెల్లుమన్నందుకు బంద్లో పాల్గొంటారా? ఎందుకు బంద్లో పాల్గొంటారు? దయచేసి కాంగ్రెస్ పార్టీ సమానం చెప్పాలి. బీసీ సమాజం ఆలోచించండి. ఈ దగులుబాజీ కాంగ్రెస్ ను బొంద పెట్టండి. ఇవాళ ఎంత ఘోరం అంటే 42% రిజర్వేషన్ ఇస్తా అని కామారెడ్డిలో డిక్లరేషన్ చేసి దాన్ని తుంగలో దొక్కి మళ్ళీ మేము దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ దొంగ నాటకాలు చేసి మళ్ళీ ఇవాళ బంద్లో కూడా పాల్గొంటాం మేము అని చెప్పి వాళ్ళు ఎంత అంటే అసలు బీసీలు వీళ్ళ కంటికి ఎట్లా కనబడుతుర్రు అంటే అమాయకులు కనబడుతుర్రు అంటున్నా. మా బీసీలో చదువుకున్న వాళ్ళు లేరా? మా బీసీలో అడ్వకేట్లు లేరా? మా బీసీలో జడ్జిలు లేరా? నువ్వు ఎందుకు ఇట్లా రేవంత్ రెడ్డి ఇది ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు? ఇవాళ నీ నాటకాలు నీ డ్రామాలు అన్నీ బట్టబయలు అయిపోయింది. ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, బీసీ రిజర్వేషన్ని నువ్వు అమలు చేసే చిత్తశుద్ధి ఉంటే నువ్వు పార్లమెంట్లో చేసేది తీసుకొచ్చి అసెంబ్లీలో చేసినావు, అసెంబ్లీలో తీర్మానం అన్నావు. సరే తీర్మానానికి మళ్ళీ మేము మద్దతు ఇవ్వకపోతే మళ్ళీ అదొక నెపం పెడతావు అంటే మద్దతు కూడా తీర్మానం ఇచ్చినావు. మరి నీ బడేబాయ్ ఎవరైతే మోడీ ఉందో, నీ బడేబాయ్ కదా మోడీ, మరి మోడీ దగ్గరికి అన్ని తెచ్చుకుంటున్నావు, అన్ని నువ్వు సంపాదించుకుంటున్నావు. మరి బీసీలు గుర్తొస్తలేదా? బీసీలకు 42% ఇవ్వాలన్న ఆలోచన వస్తలేదా? ఇదంతా కట్టుకథలు, ఇదంతా మోసపూరితమైనటువంటి రాజకీయం. ఇవాళ ఎంత సిగ్గుచేటి అంటే ఒక చెంపతోని చెల్లుమని కొడతాడు, మరి ఇంకో చెంపతోని మొలాం రాస్తాడు, ఆయింట్మెంట్ రాస్తాడు. ఇవాళ ఏం చెప్తున్నాడు? మేము ముందు వరుసలో ఉంటాం, ఇవాళ మేము అధికారంలో ముందు వరుసలో ఉంటాం. ఎందుకు అసలు నేను అంటున్నా, నీకు అడ్వకేట్ జనరల్ ఉన్నారు, నీకు ఢిల్లీలో నీ న్యాయవాదులు ఉంటారు, కానీ ఈ పొన్నం ప్రభాకర్ న్యాయవాదా? ఈ మంత్రులు న్యాయవాదులా? ఇవన్నీ ఐవాజ్ కనబడతలేదా? కేవలం ఆ జడ్జి అడ్వకేట్ల ముంగడ కూర్చొని మేమేమో కట్టుబడి ఉన్నాం, చిత్తశుద్ధితో ఉన్నాం, మేము అడ్వకేట్లకు డ్రాఫ్టింగ్ ఇస్తున్నారు, వీళ్ళు డ్రాఫ్టింగ్ ఇస్తున్నారు అడ్వకేట్లకు. ఇదంతా ఏంది అంటే బీసీలు అయి ఉండి బీసీలను మోసం చేసే ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళు తక్షణమే రాజీనామా చేయాలి. ఏం ముఖం పెట్టుకొని తిరుగుతారని ఈ సందర్భానికి తెలియజేస్తా ఉన్నాం. మేమెంతో మాకంతా అనే నినాదంతో బీసీ సోదరులు పోరాటం చేస్తున్న ఈ రిజర్వేషన్ పెంపుదల కోసం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఇలా ఆచరణ సాధ్యం కానీ హామీలతో కాంగ్రెస్ బీజేపీ 2 జాతీయ పార్టీలు కూడా బీసీ వర్గానికి మోసం చేయడానికి ఆడుతున్న నాటకాన్ని కట్టిబెట్టాలని, రాజ్యాంగం ద్వారా సవరణ ద్వారా మాత్రమే షెడ్యూల్ 9లో పెడితేనే ఈ యొక్క బీసీల రిజర్వేషన్లు అమలవుతాయని తెలిసి కూడా బీసీ ప్రజలకు ఇంకా 75 ఏళ్ల నుంచి మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్ను బీజేపీని బీసీ వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు కూడా రోడ్డు మీదకి వచ్చి ఇవాళ సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నందుకు మా బంజారా సేవా సంఘం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై బీసీ, జై జై అన్న జయన్న మీరు మాట్లాడండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి కులగణన చేసి చట్టబద్ధతతోటి రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి తెలంగాణ బీసీలతోటి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఆర్డినెన్స్ పేరుతోటి జీవో పేరుతోటి ద్రోహం చేస్తూ జంతర్ మంతర్లో డ్రామా ఆడి కనీసం ఆ డ్రామాకి రాహుల్ గాంధీ కూడా రాకుండా ఇవాళ మేము బీసీల కోసం మద్దతు తెలియజేస్తామని చెప్పి ఈరోజు బంద్లో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలని ఇలా బీసీ ప్రజలందరూ కూడా గమనించారు. రేపు రాబోయే కాలంలో ఎలక్షన్ ఏదైనా జూబ్లీ హిల్స్ అయినా సరే, రేపు ఉప ఎన్నికలైనా సరే, లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్ అయినా సరే కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి పాతాళ లోకానికి బొంద పెట్టడానికి ఇవాళ సిద్ధంగా ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో 14 సంవత్సరాలు పోరాటం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను సాధించాం. రేపు 42% కాదు, బీసీలకు 50% రిజర్వేషన్
రిజర్వేషన్లు రావాలన్నా, చట్టసభల్లో మరి బీసీలు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉండాలన్నా, మరి ఎంపీలుగా ఉండాలన్నా అది కేసీఆర్ నాయకత్వం బీఆర్ఎస్ పార్టీతోటే సాధ్యమని చెప్పి ఈరోజు తెలంగాణలో ఉన్న బీసీ ప్రజలందరూ కూడా నమ్మి ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్లో పెద్ద ఎత్తున కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఈ ముఖ్యమంత్రి ద్రోహం చేసినందుకు వెంటనే తన పదవికి రాజీనామా చేసి దిగిపోవాలని చెప్పి బీసీ సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. జై బీసీ. జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకి వాళ్ళ ఓట్లని దండుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రభుత్వంలోకి రావాలని కామారెడ్డి డిక్లరేషన్ పేరుమిట ఎన్నో నాటకాలను ఆడిందనే విషయం కూడా తెలంగాణ సమాజం గమనిస్తుంది. ఈరోజు బీసీ ఓట్లతో అధికారం చేజెక్కించుకున్న తర్వాత మరి అలవు కానీ అమలు కానీ హామీలతో ఈరోజు ఇప్పటికీ కూడా తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల ప్రజల్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాళ్ళ మోసపూరిత హామీలతో ఇప్పటికీ కూడా ఎన్నెన్నో డ్రామాలు ఒక సర్కస్ నడిపిస్తుంది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక బంద్కి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ బీసీ రిజర్వేషన్ల కోసం బంద్ కాల్ ఇవ్వడం జరిగింది. మరి మేము ఒకటే మీ ద్వారా ఈ కాంగ్రెస్ పార్టీని కానీ బీజేపీ పార్టీని కానీ ఒక ప్రశ్న అడగదలుచుకుంటున్నాం. మీరు ఏ విధంగా ఈ బంద్లో పాల్గొంటున్నారు? ఒకవైపు మీరే చేసింది మీరే, మీ చాతనగాని తనంతో మీకు ఎటువంటి ఉద్దేశం లేకుండా మీకు బీసీలకి మంచి చేయాలన్న ఉద్దేశం నయా పైసా కూడా మీకు లేదు. మీరు అన్ని విధాలు కూడా బీసీలని కేవలం పిచ్చోలను చేయాలనే మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు మీరు ఒక డెడికేటెడ్ కమిషన్ లేకుండా కులగణన జరిపించడం జరిగింది. అదే కాకుండా ఆర్డినెన్స్ తేవడం జరిగింది. తద్వారా మళ్ళీ జియో అని చెప్పిండ్రు. తర్వాత జంతర్ మంతర్కి అన్ని అఖిల పక్షాన్ని తీసుకుపోతా అన్నారు. రాహుల్ గాంధీని పిలిపిస్తా అన్నారు. ఎవరిని ఏం చేయలేదు. మేము డే 1 నుంచి చెప్తూనే ఉన్నాం, ఇది కావాలి, దీనికి చట్టబద్ధత కలగాలి అనుకుంటే పార్లమెంట్లో బిల్ పెట్టాలి, ఇవన్నీ కూడా షెడ్యూల్ 9లో చేర్పించాలి. ఏ విధంగా అయితే తమిళనాడులో రిజర్వేషన్స్ అమలు అవుతున్నాయో ఆ విధంగా మీరు చట్టబద్ధత కల్పించాలి. అంటే మీరందరినీ కూడా పార్లమెంట్లో బిల్ మూవ్ చేయాలి. అదే కాకుండా ప్రెసిడెంట్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలి. అదే కాకుండా ఎప్పుడైతే మీరు షెడ్యూల్ 9లో ఇది చేర్పించినట్టు అవుతుందో అప్పుడే దీనికి ఒక చట్టబద్ధత కలుగుతుంది. అప్పుడు కానీ రిజర్వేషన్లు రావని మేము పదే చెప్తున్నప్పటికీ ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నెన్నో డ్రామాలు, రోజుకో డ్రామా, రోజుకో పేపర్ స్టేట్మెంట్, రోజుకో లీకు అని చేస్తూ ఈరోజు బంద్లో కూడా మేము పాల్గొంటామని చెప్పడం చాలా సిగ్గుచేటు. ఎట్టి పరిస్థితుల్లో ఈ మోసపూరిత మీ హామీలని ప్రజలందరూ కూడా పసిగట్టినరు. త్వరలోనే మీకు బుద్ధి చెప్తారు. మీకు ఏ విధంగా బుద్ధి చెప్తారంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రానున్న 20-30 సంవత్సరాల్లో కనుమరుగవుతుందనే విషయాన్ని కూడా మేము ఘంటాపరంగా తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ చేతగాని ప్రభుత్వం దిగిపోవాలి. మీరు ఎప్పటికీ కూడా ఇక్కడ తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా మీతోని విసిగిపోయి ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు మిమ్మల్ని తరిమి కొడదామని వేచి చూస్తున్న సంగతి తెలియజేస్తున్నాం. ఈరోజు మన ముఠా గోపాల్ అన్న, ముఠా జయసింహ అన్న గారి ఆధ్వర్యంలో ముషిరాబాద్ నియోజకవర్గం ఆర్టీసీ క్రాస్ రోడ్లో భారీ ఎత్తున ఈ యొక్క బీసీ 42% సాధించాలనే నిష్పక్షంతో ఎక్కడైతే ఈ ధర్నా కార్యక్రమం చేపట్టారో మరి వేలాది మంది తెలంగాణ 42% రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించాలి, ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలనేటువంటి నినాదంతో 2 కోట్ల తెలంగాణ బీసీ ప్రజానీకం ఇచ్చినటువంటి బంధు పిలుపుకు ఎస్సీ ఎస్టీ సంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు సంఘీభావాన్ని వ్యక్తం చేసి విజయవంతం చేస్తున్నటువంటి తీరుకు వారందరికీ కూడా శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సుదీర్ఘకాలం పాటు దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ, అనేక రాష్ట్రాలను ఎక్కువ కాలం పాటు పరిపాలించినటువంటి పార్టీ. హక్కులంటే ఏంటో, రాజ్యాంగం అంటే ఏంటో,
కోర్టులంటే ఏందో సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి పార్టీగా తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలి. కేసీఆర్ నాయకత్వాన తెలంగాణ రాష్ట్రం సాధించబడి 9.5 సంవత్సరాల కాలం పాటు ఒక బంగారు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన కొనసాగించబడుతూ ఉంటే ఏ రకంగానైనా కూడా అధికారం చేజిక్కించుకోవాలంటే బీసీల ఓట్లు కొల్లగొట్టడమే ఏకైక పరిష్కార మార్గం. కాబట్టి ఆ రోజు ఆ హామీనిచ్చి మరి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టబద్ధత తీసుకురావడంలో ఏమాత్రం శ్రద్ధ వహించక డొంక తిరుగుడు మార్గాల ద్వారా ప్రయత్నాలు చేసి చివరికి అన్ని వర్గాల చీత్కారానికి గురి అయి కోర్టులు కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులలో మరి బీసీ సమాజానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము డే 1 నుంచి ఒకే మాట, ఈరోజు ఎవరేం మాట్లాడినా ఈ 42% చట్టబద్ధత రావాలి అనంటే ఏకైక పరిష్కార మార్గం తమిళనాడులో ఆనాడు జయలలిత సాధించినటువంటి విధానం అనుసరించినటువంటి వైఖరినే మనం ఆదర్శంగా తీసుకుంటే తప్ప పరిష్కారం సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ అన్ని పార్టీలు కూడా మా విధానాన్ని ఏకీభవిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి పార్టీలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు సమాజంలో దేశంలో 100కి 12-15% ఉన్నటువంటి వాళ్ళలో 10-20% సమస్యలు పేదరికం ఉన్నటువంటి వాళ్ళకి మరి 10% రిజర్వేషన్లు కలిగించి, అంటే వాళ్ళలో ఉన్నటువంటి పేదరికం కంటే అర్హుల కంటే 4-5 రెట్లు ఎక్కువ రిజర్వేషన్లు కల్పించడంలో 2 పార్టీలు కూడా గూడుపుటానిగా వ్యవహరించి వాళ్లకు చట్టబద్ధతను తీసుకొచ్చినటువంటి ఆ వ్యవస్థ ఇవాళ బీసీల విషయంలో చాలా చిన్న సమస్య. ఇవాళ మేము కోరేది రాజ్యాధికారంలో మా వాటాను అడుగుతా ఉన్నాం. మేమెంతో మాకంతా అనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్. 42% మేము చేస్తున్నటువంటి బీసీలుగా చేస్తున్నటువంటి డిమాండ్ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ స్వయంగా ఇచ్చినటువంటి డిమాండ్. 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి ఇన్ని రకాల ప్రతిఘటనలు, ప్రతికూలతలు, ఇన్ని రకాల ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి ఈ పాలక వ్యవస్థలు మేమెంతో మాకంతకు ఒప్పుకుంటాయనేటువంటి ఏమాత్రం నమ్మకం లేదు. కాబట్టి ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఈ దేశంలో పోరాటం అన్యాయం పరిష్కార మార్గమైంది. ఆనాడు మరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటమే పరిష్కార మార్గమైంది. ఇవాళ అనివార్యంగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు, దేశంలో ఉన్నటువంటి బీసీలు వాళ్ళ హక్కుల సాధన కోసం ముమ్మాటికి పోరాటమే పరిష్కార మార్గం అనేటువంటి అనివార్య పరిస్థితిని కల్పించింది. కాబట్టి బీసీలుగా 75 సంవత్సరాల పాటు అన్యాయానికి, అవమానానికి, అణచివేతకు, ద్రోహానికి బలి అయినటువంటి ఈ జాతి చేస్తున్నటువంటి ఆక్రందన, మేము పడ్డటువంటి బాధలు, అవమానాలు భవిష్యత్తులో మా పిల్లలకు సంక్రమించకూడదు అనేటువంటి నిర్ణయంతో మేము ఈ చారిత్రక బంధుకాలకు పిలుపు ఇవ్వడం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే. ఈ దేశంలో బీసీలకు జరిగినటువంటి ద్రోహం నంబర్ 1 రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వబడాల్సినటువంటి ఈ జాతికి రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వబడలేదు. ఈ దేశంలో మేము ఇందాక హనుమకొండ బస్టాండ్ ముందట ధర్నా చేసేటువంటి కార్యక్రమంలో అక్కడ ఉండేటువంటి ఆర్టీసీ సిబ్బందిని అడిగిన, మీ దగ్గర బస్సులు ఎన్ని బస్సులు ఉన్నాయంటే చెప్పిళ్ళు, డ్రైవర్లు ఎందరున్నారంటే చెప్పిళ్ళు, క్లీనర్లు ఎందరున్నారంటే చెప్పిళ్ళు, కండక్టర్లు ఎందరున్నారంటే చెప్పిళ్ళు, రోజు ఎంత వస్తుందంటే చెప్పిళ్ళు. కానీ ఈ దేశ పాలక వ్యవస్థ 78 సంవత్సరాల్లో దేశంలో ఉన్నటువంటి బీసీలు ఎవరు, ఎక్కడ, ఎందరు ఉన్నారు అంటే చెప్పేటువంటి స్థితిలో లేరు. రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లు ఇచ్చి బీసీలను రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయడంలో ఘోరమైనటువంటి దుర్మార్గానికి పాల్పడ్డాయి పాలక పార్టీలు. అదేవిధంగా కులగణన చేయడంలో ఇప్పటి వరకు మీనమేషాలు లెక్కిస్తూ ఉన్నాయి. అదేవిధంగా బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడంలో ఘోరమైనటువంటి నిర్లక్ష్యం. అదే రకంగా ఇవాళ 40-50 లక్షల కోట్ల బడ్జెట్ కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు కేటాయించేది ఒక రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో బీసీలకు కేటాయించినటువంటి సంక్షేమ బడ్జెట్కు సంబంధించినటువంటి స్థాయిలో కూడా దేశంలో పాలక వర్గాలు బడ్జెట్ కేటాయించడం లేదు అనంటే ముమ్మాటికి
ఈ పాలక వర్గాల దృష్టిలో భారతదేశంలోని బీసీలు రెండవ శ్రేణి పౌరులే అనేటువంటి దుర్మార్గానికి ఒడిగడుతున్నారు. కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా మెజారిటీ పాలకులు మైనారిటీలు పాలితులు, ఈ దేశంలో మాత్రమే మెజారిటీ పాలితులు మైనారిటీలు పాలకులు. ఈ శృంఖలను తెంచుతాం, మా స్వేచ్ఛను మా హక్కుల్ని పరిరక్షించుకుంటాం. ఆ దిశగా సాగేటువంటి చరిత్రాత్మకమైనటువంటి పోరాటానికి ఇది నాంది మాత్రమే. మాకు దమ్ము ధైర్యం ఉంది. ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి మేము అందరం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రయత్నం చేసినప్పుడు 10-20 మంది ఉండే. ఇవాళ 2 కోట్ల ప్రజలు ఏకకాలంలో స్పందించేటువంటి చైతన్యాన్ని తెలంగాణలోని బీసీలు సంతరించుకున్నారు. కాబట్టి ఈ సంతరించుకున్నటువంటి మా వివేచన, మా ఐక్యత దేశానికే స్ఫూర్తిదాయకం, ఆదర్శంగా ఉంటుంది అనేటువంటి హెచ్చరిక చేస్తూ ఇప్పటికైనా దోబూచలాటలు, గూడు పుటానీలు, కుట్రలు, ద్రోహాలు పక్కకు పెట్టి 2 పార్టీలు ఈడబ్ల్యూఎస్ విషయంలో మీరు ఏ రకమైనగా ఏకమై ఆనాడు వాళ్ళకు న్యాయం చేయడం, వాళ్ళకు అనుకున్న దానికంటే ఎక్కువ చేయడం జరిగిందో మాకు న్యాయం జరగాలి అనేటువంటి విషయాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా గాంధేయ మార్గంలో ఈరోజు నిరసన వ్యక్తం చేసినాం. దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కూడా హెచ్చరిస్తాం.